మంగళగిరి రత్నాల చెరువులో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత వైద్య శిబిరాలను ఆరోగ్య పరిరక్షణకై ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ డిఎస్ రాజు నాయుడు అన్నారు. ప్రజా ఆరోగ్య వేదిక మంగళగిరి రీజియన్ ఆధ్వర్యంలో ఆదివారం మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువులోని కళ్యాణ మండపంలో ప్రముఖ వైద్య నిపుణులు ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మనిషి ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కరోనా సమయంలో వైద్యం కోసం ప్రజలు పడిన ఇబ్బందులను ఆయన గుర్తు చేశారు. ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్య వేదిక మంగళగిరి రీజియన్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి పేద ప్రజలకు వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. వైద్య శిబిరంలో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ డిఎస్ రాజు నాయుడు బృందం ఆధ్వర్యంలో స్త్రీలకు ప్రత్యేకంగా క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయబడినవి. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ పి గిరిజ, దంత వైద్యులు డాక్టర్ ఎం వంశీకృష్ణ, జనరల్ వ్యాధి నిపుణులు డాక్టర్ లక్ష్మీ ప్రియాంక, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గ్రీష్మ, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పి వంశీకృష్ణ, దంత వైద్య నిపుణులు డాక్టర్ వి సింధూర, డాక్టర్ హేమంత్ మాకినేని, డాక్టర్ ఎం హిమని, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ పి అనూష తదితరులు పాల్గొని ఉచితంగా పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య వేదిక కార్యదర్శి ఏ జయరాజు, కన్వీనర్ వివి ప్రసాద్, ప్రజా ఆరోగ్య వేదిక నాయకులు డి నాగమణి, ఎస్ బాలకృష్ణ, వి వెంకటేశ్వరరావు, జెవి రాఘవులు, ఎస్ఎస్ చంగయ్య, ఎం రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రజలందరికీ, డాక్టర్లందరికీ, నిర్వాహకులకు ముందుగా నా అభినందనలు చెప్పుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అన్న మాట అక్షరాల సత్యం. మనకి అతి ముఖ్యమైన అవసరాల్లో ఆరోగ్యం చాలా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందన్న విషయం అందరికీ తెలుసు. ఈ మధ్య కరోనా విషయంలో అందరూ దాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాని గురించి బాధలు అనుభవించిన వాళ్ళే మనం అంతా. సో ఆ టైంలో ఆరోగ్యం, మనం బేసిక్గా ఆరోగ్యం బాగా ఉన్న వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడ్డారు. ఏ రకమైన అనారోగ్యం ఉన్నా కూడా అది దాని తీవ్రత కరోనా రూపంలో ఏదో ఒక విధంగా వాళ్ళని దెబ్బతీసింది. సో దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ముందు మనం రోగాల బారిన పడకుండా ఉండటానికి ఏం చేయాలి, దాని గురించి అవగాహన ఈ క్యాంపుల ద్వారా లభిస్తుంది. ఒకవేళ ఏదన్నా ప్రమాదకరమైన జబ్బులు బాడీలో తయారవుతుంటే అది మీకుగా మీరు దాన్ని కనిపెట్టలేకపోతే దానికి సంబంధించిన స్పెషలిస్టులు ఈ క్యాంపులో మీరు చెప్పిన లక్షణాలను బట్టి అది కనిపెట్టడానికి అవకాశం ఉంది. ఒకవేళ జబ్బును కొద్దిగా ముదిరినా కూడా మీరు చెప్పిన లక్షణాలను బట్టి దానికి మంచి వైద్యం ఎక్కడ జరుగుతుంది, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే సూచనలు, సలహాలు కూడా ఈ క్యాంపు ద్వారా మీకు లభిస్తాయి. తర్వాత ఈ క్యాంపు ద్వారా కొన్ని పరీక్షలు కూడా ఉచితంగా జరగబోతున్నాయి, మందులు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నారు. దీన్ని ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని ఈ క్యాంపు నిర్వహిస్తున్న అందరికీ, ఆర్గనైజింగ్ కమిటీకి, ముఖ్యంగా ప్రజారోగ్య వేదిక సంబంధించిన ముఖ్యమైన నేతలందరికీ కూడా నా ధన్యవాదాలు. మన అమరావతి రాజధాని నగర ప్రాంత ప్రజలందరికీ ఈరోజు ప్రజారోగ్య వేదిక ద్వారా ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాము. ఇదే గత 25-30 సంవత్సరాలుగా మేము ఉచిత క్యాంపులు దాదాపుగా 300-400 కండక్ట్ చేయడం జరిగింది. గత 5-6 సంవత్సరాల బట్టి కోవిడ్ ముందు నుంచి కొంచెం ఆన్లైన్ కన్సల్టేషన్స్, తర్వాత కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ ఫ్రీగా రన్ చేయడం, ఇవన్నీ చేసి ఈ ఉచిత క్యాంపుల మీద కాస్త వెనకబాటు జరిగింది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మన మంగళగిరిలో 100 పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం అవుతున్నది. మన చిన్నకాంకంలో నిర్మాణం అవుతుంది. 1 సంవత్సరంలో అది కంప్లీట్ అవుతుంది. ఈ ఉచిత వైద్య శిబిరాల వలన మన డాక్టర్ రాజు నాయుడు గారు చెప్పినట్టుగా పేద ప్రజలందరూ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేనప్పుడు, తర్వాత వాళ్ళకి ఏం రుగ్మతలు వచ్చింది, ఏమొచ్చింది అని తెలుసుకోలేనప్పుడు ఇలాంటి చోట ఈ క్యాంపులు కండక్ట్ చేసి, మేమందరం జనరల్గా ప్రజారోగ్య వేదిక తరఫున మేము స్లమ్ ఏరియాస్లోనే కండక్ట్ చేస్తాము. ఈరోజు ఈ క్యాంపులో ఎముకలకు సంబంధించి డాక్టర్ వంశీకృష్ణ గారు,
తర్వాత జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీ ప్రియాంక, డాక్టర్ అనూష గారు, తర్వాత స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ గిరిజ గారు, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు ఇంతకుముందు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సూపరింటెండెంట్గా చేసి క్యాన్సర్ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్ రాజనాయుడు గారి బృందం ప్రస్తుతం ఆర్క హాస్పిటల్ని స్థాపించారు. వాళ్ళు తర్వాత నేత్ర వైద్య నిపుణులు శుక్లాలు పరీక్ష చేయడం, తర్వాత కంటి పవర్గా లోపం అని ఉంటే దృష్టి లోపం ఉంటే అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలాగే మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ వంశీకృష్ణ గారు, డాక్టర్ సింధూర గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హేమంత్ గారు, తర్వాత డాక్టర్ హిమని గారు, వీళ్ళంతా కూడా సర్జికల్ ఆంకాలజిస్టు, తర్వాత మెడికల్ ఆంకాలజిస్టు వచ్చారు.